రైస్ మనందరం అనుకుంటున్నట్టు రైస్ మన భారతదేశంలో పుట్టలేదు. వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి బలంగా పాతుకుపోయింది. దానికి కారణాలు ఏంటి? మనం ఇప్పుడు చూసే నూడిల్స్ కూడా ఒక దేశంలో రైస్ తోనే తయారు చేస్తారని మీకు తెలుసా? ఒకప్పుడు మనం ఎంతో గొప్పగా విన్న రైస్ గురించి ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ అసలు ఎందుకు తినొద్దంటున్నారు? ఇంతలోనే ఏం మారింది? మనం అనుకోవచ్చు వరంటే చిన్న గింజే కదా అని, కానీ చిన్న గింజ సామ్రాజ్యాలు నిర్మించింది, విప్లవాలు పుట్టించింది, ఆఖరికి ప్రపంచ గతినే మార్చింది. ఈ వీడియోని పూర్తిగా చూస్తే నెక్స్ట్ టైం మీ ప్లేట్లో రైస్ని చూసినప్పుడు మీ ఆలోచన విధానం మారుతుంది. రైస్ మొట్టమొదటిగా కనిపించింది 10,000 సంవత్సరాల క్రితం చైనాలో యాంగ్జీ నది తీరంలో. అప్పటి పరిస్థితి ఎలా ఉండేదంటే అడవి వరి మొక్కలు ఉండేవి. అంటే పండిన వెంటనే ఆ గింజలు రాలిపోయాయి. ఆ రాలిపోయిన గింజల్ని ఏరుకుని తినేవాళ్ళు అనమాట. ఇక్కడ ఒక వింత విషయం జరిగింది. అదేంటంటే కాలక్రమేణా ఆ పండిపోయిన గింజలు రాలిపోకుండా ఆ మొక్కకే ఉండిపోవటం మొదలైంది. ఇలా ఒక జెనెటికల్ చేంజ్ వల్ల జరిగింది. అయితే జెనెటికల్ చేంజ్ ఎవరు చేశారో, ఎలా వచ్చిందో ఇప్పుడు దాకా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ ఆ మార్పు వచ్చిన దగ్గర నుంచి చాలా మంది రైతులు వరిని తీసి పండించుకుంటాం మొదలు పెట్టారు చైనాలో. అదే 10,000 సంవత్సరాల క్రితం మన భారతదేశం సంగతి మాట్లాడుకుంటే అప్పట్లో మనం మిల్లెట్స్ పండించేవాళ్ళం. మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ. అప్పుడు మన భారతదేశంలో ఉండే సమస్య ఏంటిదంటే ఈ మిల్లెట్స్ పండించడానికి మనం తక్కువ నీళ్లు ఇంకా పొడిగా ఉండే నేల కావాలి. కానీ అప్పుడు మన పరిస్థితి చూసుకుంటే మన భారతదేశంలో ఉండే రివర్ బ్యాంక్ గంగా, యమున, తుంగభద్ర, కావేరి, సింధు, నర్మదా, తప్తి, గోదావరి, కృష్ణ ఇన్ని నదులు ఉన్నాయి. దీనికి తోడు అప్పటికి వర్షాలు కూడా తోడయి మన భారతదేశపు నేల అనేది చాలా తడిగా ఉండేది. దీనివల్ల కొంతమంది రైతులకి మిల్లెట్స్ పండించడం సాధ్యమయ్యేది కాదు, తక్కువ దిగుబడి వచ్చేది. సరిగ్గా ఈ నేల మనకు వరికి సరిపోతుంది. మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే 1 కేజీ మిల్లెట్స్ పండించడానికి మనకు 300 నుంచి 500 లీటర్ల నీళ్లు కావాలి. అదే 1 కేజీ వరి పండించాలంటే మనకు 3,000 నుంచి 5,000 లీటర్లు కావాలి. 10 ఎక్కువ నీళ్లు కావాలి. కరెక్ట్ గా అదే సమయంలో రైస్ చైనా నుంచి ఇండియాకి స్ప్రెడ్ అయింది. ఇలా వరి మన భారతదేశంలోకి వచ్చింది. మరి ఎందుకు పాతుకుపోయిందంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఇలా వరి మన భారతదేశానికి వచ్చి రాగానే మన హిందూ రిలీజియన్ అండ్ రిచువల్స్ తో బాగా అసోసియేట్ అయింది. అంటే ఏ పూజలో చూసినా, ఏ పునస్కారాల్లో చూసినా గానీ బియ్యం కంపల్సరీగా ఉండేది అక్కడ. అది అక్షింతల రూపంలో కావచ్చు, వేరే రూపంలో కావచ్చు, బియ్యం మాత్రం ఖచ్చితంగా ఉండేది అక్కడ. ఇది ఒకటే కాదు, అప్పట్లో ఈ బియ్యాన్ని రాజులు, డబ్బున్న వాళ్ళు మాత్రమే తినేవాళ్ళు. మెల్లగా ఈ మిల్లెట్స్ అనేది ఒక పూర్ మ్యాన్ ఫుడ్ లాగా తయారైంది. కరెక్ట్ గా చెప్పాలంటే సైకలాజికల్ మార్కెటింగ్ జరిగింది. గొప్ప వాళ్ళు తింటున్నారు, మనం కూడా తినాలి. ఇలా రైస్ కి జరిగిన ఇండైరెక్ట్ మార్కెటింగ్ వల్ల ఈ రోజు మనందరం అన్నం తింటాం. అంతేకాదు ప్రపంచం మొత్తం మీద రైస్ తో ఫస్ట్ స్వీట్ చేసిన దేశం కూడా మన భారతదేశమే. అదే కీర్. మయన్మార్ దేశం వాళ్ళైతే ఈ రైస్ తో న్యూడిల్స్ చేసుకుని తినేవాళ్ళు. దాన్ని మొహింగా అని పిలుస్తారు. ఇప్పటికి కూడా మయన్మార్ దేశంలో ఈ డిష్ చాలా ఫేమస్. ఇంకా మన టాపిక్ లోకి వస్తే ప్రపంచం మొత్తం మీద 40,000 వరి విత్తనాలు ఉన్నాయి. ఇక్కడ గమ్మట్ ఏంటంటే కొన్ని వరి విత్తనాలు అయితే సైంటిస్టులు లేకుండా, రీసెర్చ్ ల్యాబులు లేకుండా కేవలం మన రైతులే డెవలప్ చేశారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే FR13A అనే ఈ వెరైటీ మనకి ఫ్లడ్స్ని తట్టుకుంటుంది. అంటే ఈ వరి మొత్తం నీళ్ళలో మునిగిపోయి మనకు 10 నుంచి 13 రోజుల దాకా ఉన్నా కానీ వరి మనకు బతుకుతుంది. ఇంకో వెరైటీ గురించి చెప్పాలి అంటే పొక్కాలి అనే ఈ వెరైటీ మనకి సాల్ట్ వాటర్ని యూజ్ చేసుకుని బతుకుతుంది. అంటే సముద్రపు నీళ్ళు కూడా యూజ్ చేసుకుని ఇది బతుకుతుంది అనమాట. ఇట్లాంటి చాలా వెరైటీ ఆఫ్ సీడ్స్ మనకి రీసెర్చ్ ల్యాబ్లు, సైంటిస్టులు లేనప్పుడు మన రైతులే డెవలప్ చేశారు వీటిని. మరి ఇంత చరిత్ర ఉన్న రైస్ కి ఇప్పుడు ఎందుకు చాలా మంది తినొద్దు లేదా తినటం తగ్గించండి అని చెప్తున్నారు? దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది పంట విధానం. ఒకప్పుడు అంటే పెస్టిసైడ్స్ లేకుండా దేశీ సీడ్స్ ని పండించుకుని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం హైబ్రిడ్ రైస్ తింటున్నాం. ఇక్కడ హైబ్రిడ్ రైస్ కి దేశీ రైస్ కి మనకి తేడా తెలియాలంటే హైబ్రిడ్ రైస్ ఒకసారి పండిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నాటితే అంత దిగుబడి అయితే రాదు. మళ్ళీ రైతు కంపెనీ దగ్గరికి వెళ్ళాలి విత్తనాలు కొనుక్కోవడానికి. అదొకటే కాదు, ఇంకా హైబ్రిడ్ రైస్ కి దేశీ రైస్ కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే హైబ్రిడ్ రైస్ పండించడానికి మనకి ఎక్కువ నీళ్లు కావాలి, పెస్టిసైడ్లు కూడా ఎక్కువ వాడాలి, ఫెర్టిలైజర్స్ కూడా దేశీ సీడ్స్ యూజ్ చేసిన దానికంటే ఎక్కువ యూజ్ చేసుకోవాలి. సరే, అలా పండించిన బియ్యాన్ని మనం సరిగ్గా తింటున్నామంటే కాదు. ఇప్పుడు వరి గింజకి పొట్టుకి మధ్యలో ఒక సన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో ఫైబర్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో సైన్స్లో వస్తుంది అనుకుంటా, భూమి మీద ఉన్న అన్ని జంతువుల కంటే మనిషి చాలా తెలివైన వాడని. ఇప్పుడు ఆ తెలివైన మనుషులందరూ కలిసి గింజ మనం తినేసి ఆ లేయర్స్ ని జంతువులకు పెట్టేస్తున్నాం. ఈ పంట విధానం ఒక కారణం అయితే రెండో కారణం లైఫ్ స్టైల్. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే మనకు పని తాలూకు పద్ధతి మారింది. అప్పట్లో పని అంటే మనం కష్టపడే వాళ్ళం, శరీరాన్ని కూడా కష్టపెట్టేవాళ్ళం. కానీ ఇప్పట్లో మనం కష్టపడుతున్నాం కానీ శరీరాన్ని మాత్రం కష్టపడట్లేదు. ఈ రైస్ మనం తిన్న వెంటనే బ్లడ్లోకి వెంటనే గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. మనం ఏమన్నా పని చేస్తే ఆ గ్లూకోజ్ మొత్తాన్ని బాడీ అబ్జర్వ్ చేసుకుని ఉపయోగించుకుంటుంది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. అందుకని ఆ గ్లూకోజ్ మొత్తాన్ని బాడీ యూజ్ చేసుకోకుండా స్టోర్ చేసుకుంటుంది. దీనివల్ల డయాబెటీస్తో మొదలయ్యి గుండె జబ్బుల దాకా రావచ్చని గూగుల్ చెప్తుంది. ఇప్పుడు చాలా మందికి మనకి రైస్ తినొద్దని చెప్పినా కానీ జనాలు ఎందుకు మారట్లేదు? ఈ రోజు మనకి
మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా కాదరవల్లి గారు. ఆయనతో పాటు చాలా మంది యూట్యూబ్ వీడియోస్ లో కానీ టీవీల్లో కానీ రైస్ తినొద్దు, రైస్ తినడం తగ్గించండి అంటే ఆ వీడియోస్ అన్ని మనం రైస్ తింటానే చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది? జ్ఞానానికంటే అవేర్నెస్ కంటే గొప్పది అలవాటు, హ్యాబిట్. 2 సంవత్సరాల నుంచి మనం వాడుతున్న ఫోన్ ఒక 2 గంటలు మనకు కనపడకపోతేనే మనం తట్టుకోలేం. కొంతమందికి చేతిలో వణికిపోతుంది, అది వేరే విషయం. అలాంటిది కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు అలవాటు ఉన్న అన్నాన్ని ఒకేసారి మానేయాలంటే అది జరిగే పని కాదు. వ్యవసాయంలో ఏ మార్పు అయినా కానీ సడన్ గా రాదు, మెల్లిగా నిదానంగానే మొదలవుతుంది. అసలు ఇదంతా ఎందుకు? రైతుల హైబ్రిడ్ విత్తనాలు కాకుండా దేశీ సీడ్స్ వేసి పెస్టిసైడ్ లేకుండా పండిస్తే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు మీరు. కానీ రైతులు అలా చేయకపోవడానికి కారణం 100% రైతులైతే కారణం కాదు. దానికి కారణం ఎవరో మీరే ఆలోచించి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.